ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో కోడింగ్ అనమాట. కోడింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచే. కానీ కోడింగ్ నేర్చుకోవడానికి మనం బయట విడిగా కోర్సెస్ తీసుకోవాలి. వాటికి మళ్ళీ మనం మనీ పే చేయాలి. మళ్ళీ ఎవరైనా స్కూల్స్‌కి కానీ, కాలేజెస్ కానీ వెళ్తూ ఉంటే వాటికి మళ్ళీ మనం ఎక్స్‌ట్రా టైం అనేది వాటికి స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ టైం మేనేజ్‌మెంట్ ఇంకా ఈ మనీ మనం వాటికి కట్టడం వేస్ట్ అని చాలామంది కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా వెనక తగ్గుతూ ఉంటారనమాట. మీకు అందరూ తెలిసి ఉంటుంది వైట్ హ్యాట్ జూనియర్. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి అయితే ఒకసారి మీరు ఆ వీడియో అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఆ వైట్ హ్యాట్ జూనియర్ అనేది కూడా మనీ పేడ్ అనమాట. వీటికి ఇంకా మార్గం లేదా అంటే ఇంకా మనం ఫ్రీగా కోడింగ్ అంటే ఒక మంచి చిన్నప్పటి నుంచి ఒక మంచి ప్రోగ్రామర్ అవ్వడానికి వేరే మార్గం లేదా మనీ పే చేయకుండా వానికి స్పెషల్ క్లాసెస్ కానీ అట్లా ఏం లేకుండా ఇంకా ఏ మార్గం లేదా అని మీరు నన్ను అడగచ్చు అనమాట. వీటికి అంటే మనం కోడింగ్ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట త్రూ ఆన్లైన్ అనమాట. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని టాప్ 5 వెబ్సైట్స్ గురించి అయితే చెప్తాను అనమాట కోడింగ్ నేర్చుకోవడానికి. ఇది నేను బాగా రీసెర్చ్ చేసి ఒక మంచి వెబ్సైట్స్ అయితే నేను మీ ముందు ఈరోజు వీడియో అయితే చెప్తాను అనమాట. ఆ వెబ్సైట్స్ మీరు ఒకసారి విజిట్ చేసి మీరు కోడింగ్ అనేది చాలా ఈజీగా అనేది నేర్చుకోవచ్చు అనమాట. కోడింగ్ అంటే మొత్తం నేర్చుకోలేరు, కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు కొంత ఐడియా అనేది వస్తుంది అనమాట. అది కూడా ఫ్రీగా అనమాట. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తిక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీ ఈ 5 వెబ్సైట్స్ అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్స్ అనేది నేను బాగా రీసెర్చ్ చేసి ద బెస్ట్ అనేది మీకు అయితే W3 స్కూల్స్ అనమాట. ఏం లేదు, మీ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇక్కడ మీకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ట్యూటోరియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా. దాని మీద మీకు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ ట్యూటోరియల్స్ అయితే ఉందన్నమాట. HTML అండ్ CSS, జావా స్క్రిప్ట్ కానీ సర్వర్ సైడ్ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా డేటా అనలైటిక్స్, HML ట్యూటోరియల్స్, వెబ్ బిల్డింగ్, ఇంకా ప్రోగ్రామింగ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ ఉన్నవి పైథాన్, జావా, C++. ఇక్కడ C#R, కొటోలిన్, గో, ఇవన్నీ అనమాట. మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు పైథాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పైథాన్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేస్తే వాట్ ఈస్ పైథాన్. ఇవన్నీ ఇక్కడ మీకు క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. స్టార్టింగ్ మీకు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఇవన్నీ మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇలా. ఒకసారి మీ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు అంతా ఈజీగా అర్థమైతే అయిపోతుంది అనమాట. దీని గురించి ఒక పైథాన్ అనే కాదు, ఇంకా మీకు చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా. జావా, C కానీ, C++ కానీ. మీకు మిగతా లాంగ్వేజ్ అని చాలా సింపుల్గా అయితే ఐడియా అయితే వస్తుందన్నమాట ఈ వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్ ర్యాంక్ అనమాట. హ్యాకర్ ర్యాంక్ కూడా ఒక మంచి వెబ్సైట్ అనేది చెప్పుకోవచ్చు నేను చేసిన రీసెర్చ్లో వచ్చేసి. ఇందులో కూడా అంతేగా ఇక్కడ మీరు కిందకు స్క్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్గారిథమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా, డేటా స్ట్రక్చర్, C, పైథాన్, C++. ఇక్కడ చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా. ఇవన్నీ మీరైతే సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ సేమ్ అనమాట. అందులోలాగే కాకపోతే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ వెబ్సైట్ అనమాట. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ కోడ్ క్యాంప్ అనమాట. ఇది కూడా ఒక మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ జావా స్క్రిప్ట్, ఆల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్ అని చూసారు. దీని మీద క్లిక్ చేస్తే జావా స్క్రిప్ట్ గురించి మీకు అన్నీ వస్తుంటాయి. ఇక్కడ మీకు కోర్సెస్ ఉంటాయి అనమాట. ఈ కోర్సెస్ మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మీకు ఒక కమాండ్ ఇస్తాడు. దాని మీద మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ బేస్గా మీరు ఇక్కడ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి గీక్స్ ఫర్ గీక్స్ అనమాట. ఇది చాలా మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి అనమాట. చెప్పాను కదా గైస్, అన్నిటికీ ఒకేలాగా ఉంటుందన్నమాట. అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనమాట వెబ్సైట్ వచ్చేసి. ఇక్కడ నేను నీకు పైథాన్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ప్రతి దాంట్లో. పైథాన్ అంటే ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత పైథాన్ బేసిక్స్, వీటి మీద మీకు క్లిక్ చేస్తే వాటి మీద మీకు అన్నీ మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేమ్ అనమాట. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఎట్లా చేయాలి ఇవన్నీ. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చేసి చూపించు అనమాట. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనకి W3 స్కూల్స్లో ఎట్లా అయితే ప్రొవైడ్ చేస్తారో ఈ గీక్స్ ఫర్ గీక్స్ అనే వెబ్సైట్లో కూడా అంతే సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి హ్యాకర్ ఎర్త్ అనమాట. ఇది కూడా అంతే. ఇక్కడ మీకు మీకు వెబ్సైట్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అవుట్పుట్, ఇన్పుట్ అనమాట. ఇక్కడ మీకు ఏ విధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. దాన్ని బట్టి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాడు. దాన్ని బట్టి మీకు ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది. కోడ్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది గైస్ ఓవరాల్గా నేను చెప్పే 5 వెబ్సైట్స్ వచ్చేసి. వెబ్సైట్స్ మీద మీకు
ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఓవరాల్గా ఈ 5 వెబ్సైట్స్లో ద బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి నేను చెప్పిన ఫస్ట్ వెబ్సైట్ అనమాట. EE3 స్కూల్స్ ద బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది, పైగా అన్ని లాంగ్వేజెస్, సో మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందన్నమాట. సో మిగతా వెబ్సైట్స్తో కంపేర్ చేసుకుంటే, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. సో దాని నుంచి మనం నెక్స్ట్ కోడ్ ఎలా రన్ చేయాలనేది సో మనం ఇందులో అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో మిగతా వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి. సో కానీ దీనంత సింప్లిఫైడ్గా అయితే ఏ వెబ్సైట్ అయితే ఉండదు అనమాట. సో మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో కానీ ఆ యూట్యూబ్ ఛానల్స్ నేనైతే సజెస్ట్ అయితే చేయలేను నేను కొన్ని. సో గైస్ నేను చెప్పిన 5 వెబ్సైట్స్ వచ్చేసి సో ఈ విధంగా మీరు ఫ్రీ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా వీడియో లైక్ అయితే చేయండి. సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. సో మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.